హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూన్లైట్ నావెల్ స్టోరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. నేను నీ తోడు కావాలి ఎపిసోడ్ నెంబర్ 6 చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరు వినటానికి రెడీనా? ప్రియాని సూర్య ఎక్కడ చూశాడో ఆలోచిస్తూ ఉండగా ఈశాన్ మళ్ళీ ప్రియాని చూపిస్తూ మమ్మ అన్నాడు. సర్లే అని తల విదిలించి ఈశాన్ని తీసుకొని లిఫ్ట్ ఎక్కాడు సూర్య. ప్రియా సాయంత్రం మీటింగ్ అయిపోవటంతో రూమ్కి వెళ్ళటానికి లిఫ్ట్ ఎక్కారు. కిరీటి ప్రియా పై ఫ్లోర్లో ప్రియా సూట్ రూమ్ కిరీటికి బుక్ చేసి తను నార్మల్ రూమ్ బుక్ చేసుకుంది. ప్రియా ఫ్లోర్ రాగానే దిగుతుంటే అదేంటి మన రూమ్స్ పైన కదా అన్నాడు కిరీటి. ప్రియా, నో సార్, మీకు మాత్రమే పై ఫ్లోర్లో బుక్ చేశాను, నేను నార్మల్ రూమ్లో బుక్ చేసుకున్నాను అంది. కిరీటి, ప్రియా, నీ రూమ్ బిల్లు ఆఫీస్ పే చేస్తుంది, మరి ఎందుకు ఇలా నార్మల్ రూమ్ అని కోపంగా ఫోన్ చూస్తూ అన్నాడు. ప్రియా, వద్దు సార్ అంది. కిరీటి ఫోన్ తీసి ఈ రూమ్ క్యాన్సిల్ చేసి నా ఫ్లోర్లో బుక్ చేసుకో అని ఆర్డర్ వేస్తూ చెప్పాడు. ప్రియా సార్ అనేలోపు చేయి చూపించి నేను చెప్పాను ఆల్రెడీ అని అన్నాడు. ప్రియాకి వేరే దారి లేదు, కిరీటి చెప్పినట్టే చేసుకోవాల్సి వచ్చింది. పై ఫ్లోర్ రాగానే ప్రియా కిరీటి లిఫ్ట్ నుంచి బయటికి వచ్చి ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళబోతే అక్కడ కారిడార్లో సూర్య ఈశాన్ చేతిని పట్టుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈశాన్ ప్రియాని చూసి సూర్య చేతిని విడిపించుకొని మమ్మ అంటూ ప్రియా వైపు పరిగెత్తాడు. ప్రియా రూమ్లోకి లగేజ్ తీసుకొని రూమ్లోకి వెళ్ళి రూమ్ అంతా చూసుకుంటుంది. సూట్ రూమ్ని ప్రియా ఫస్ట్ టైం చూస్తుంది. అంతదాకా ఎందుకు, ప్రియా వాళ్ళది మధ్యతరగతి కుటుంబం అవ్వటాన బయట స్టే చేసే స్తోమత ప్రియాకి లేదు. అయినా ఎప్పుడు బయటికి వెళ్ళి ప్రియా ఇలా స్టే చేయాల్సిన అవసరం రాలేదు. ప్రియా ఈ ఆఫీస్లో జాయిన్ అయ్యాక ప్రియా లైఫ్ చాలా చేంజ్ అయింది. ప్రియా కష్టానికి తగ్గ జీతం కూడా ఎక్కువే. ప్రియా నిక్కీ ఇద్దరూ ఏ లోటు లేకుండా జీవిస్తున్నారు. నిక్కీని కూడా మంచి స్కూల్లో చదివిస్తుంది ప్రియా. సో అలా ప్రియా లైఫ్ బాగానే ఉంది ఇప్పుడు. అందులో కిరీటి కూడా ప్రియాకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. సో ప్రియా ఇంత లగ్జరీ రూమ్ని ఎప్పుడు చూడలేదు, స్టే చెయ్యలేదు కూడా, ఫస్ట్ టైం. అందుకే ప్రియా రూమ్లో ఫర్నిచర్ని చూస్తూ ఫోన్లో నిక్కీతో మాట్లాడుతూ బాల్కనీలోకి వెళ్ళింది. ఇంతలో ఈశాన్ డోర్ తీసుకొని లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చొని ప్రియాని చూస్తూ ఉన్నాడు. సూర్య కాల్ కట్ చేసి ఈశాన్ కోసం చుట్టూ చూస్తున్నాడు. ప్రియా నిక్కీతో మాట్లాడి తల్లి జయంతితో మాట్లాడి లోపలికి వచ్చేసరికి సోఫాలో సూర్య కూర్చొని ఉన్నాడు. బెడ్ మీద ఈశాన్ చేతిలో ఉన్న బొమ్మతో ఆడుకుంటూ ఉన్నాడు. వీళ్ళని చూసి ప్రియా కంగారుగా, సారీ అండి, ఇది మీ రూమా? నేను చూసుకోకుండా వచ్చేసాను, ఇది నా రూమ్ అనుకున్నాను అని లగేజ్ తీసుకొని బయటికి నడవబోయింది. సూర్య, అయ్యో ఇది మీ రూమ్ మిస్ అని గ్యాప్ తీసుకొని ప్రియా ఫేస్లోకి చూశాడు. ఇది నా రూమ్ అయితే మీరిక్కడ అని క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని చూసింది ప్రియా. సూర్య ఈశాన్ వైపు చూపించాడు. ప్రియా నవ్వి ఈశాన్ దగ్గరికి వెళ్ళి బాబుతో నీ పేరేంటి అని అడిగింది. సూర్య ఈశాన్ అని వాడికి మాటలు రావు అన్నాడు. ప్రియా ఈశాన్ వైపు జాలిగా చూసి ఈశాన్, నీ పేరు బాగుంది తెలుసా అంది. ఈశాన్ లేచి ప్రియా దగ్గరికి వచ్చి ప్రియా బుగ్గ మీద ముద్దు పెట్టాడు. సూర్య ఈశాన్ని ఆశ్చర్యంగా చూశాడు.
ఈశాన్ ఎప్పుడు సూర్యకి ముద్దు పెట్టలేదు. అందుకే ప్రియా కూడా ఈశాన్కి ముద్దు పెట్టింది. సూర్య ప్రియాని కింది నుంచి పైకి చూస్తూ రిసెప్షనిస్టు చెప్పడంలో తప్పులేదు అనుకున్నాడు. ప్రియాకి కిరీటి కాల్ చేసి డిన్నర్కి వెళ్దాం ప్రియా అన్నాడు. ప్రియా నో సార్ నేను రాలేను, అయినా నాకు ఆకలిగా లేదు సార్ అని కాల్ కట్ చేసింది. అక్కడే ఉన్న సూర్య అది విని ఓకే మేము వెళ్తాం అంటూ ఈశాన్ దగ్గరికి వచ్చి వెళ్దాం ఈశాన్ అని ఈశాన్ చెయ్యి పట్టుకున్నాడు. ఈశాన్ నేను రాను అంటూ తల ఊపుతూ ప్రియాని గట్టిగా పట్టుకున్నాడు. సూర్యకి ఏం చేయాలో తెలియటం లేదు. ఈశాన్ని ఎలా బుజ్జగించాలో కూడా అర్థం కావట్లేదు. ప్రియా బాబుని డైరెక్ట్గా వెళ్ళు అని ఎలా చెప్పగలదు? అందుకే సైలెంట్గా చూస్తుంది. సూర్య ఏమీ చెయ్యలేక సోఫాలో మళ్ళీ కూర్చున్నాడు. ప్రియా మనసులో చాలా టైర్డ్ అయ్యాను, రెస్ట్ తీసుకుందామంటే కుదరటం లేదు, అయినా రూమ్లో వీళ్ళుండగా ఎలా ఈ రోజుకి ఇంతేనేమో అని ఇబ్బందిగా కూర్చుంది. సూర్య ప్రియాని ఈశాన్ని చూస్తున్నాడు. ప్రియా ఫేస్లో భావాన్ని కనిపెట్టలేకపోతున్నాడు. సూర్య ఇక చేసేదేమీ లేక ప్రియాతో మాట్లాడదామనుకొని మీరెక్కడ ఉన్నారు, మీదెక్కడ అని అడిగాడు. ప్రియా నేను ఇక్కడ బాస్ పిఏగా మీటింగ్కి వచ్చాను అని సింపుల్గా చెప్పి మ్యాటర్ కట్ చేసింది. సూర్య మళ్ళీ అడిగేలోపు ప్రియా అంతటితో ఆ మ్యాటర్ డైవర్ట్ చేసింది. సూర్య ప్రియాని చూస్తూ మేము ఇక్కడున్నందుకు ఇబ్బందిగా ఏమైనా ఫీల్ అవుతున్నారా అని అడిగాడు. ప్రియా మనసులో ఇబ్బందిగా ఉన్నా చెప్పలేదు కదా, అందుకే లేదు అన్నట్టుగా తల ఊపింది. సూర్య ఇక ఈశాన్ని చూస్తూ చెప్పడం మొదలుపెట్టాడు. ఈశాన్ తల్లి లేని పిల్లాడు, పైగా నోరు తెరిచి మాట్లాడలేనివాడు. అందుకే వాడిని నేను కోప్పడలేను. వాడి ఇష్టానికి అన్నీ చేస్తూ ఉంటాను. సారీ, ఏమీ అనుకోకండి మీకు ట్రబుల్ ఇస్తున్నందుకు అని ఇబ్బందిగా చెప్పాడు. ప్రియా అయ్యో సారీ ఎందుకండి, నేను ఫీల్ కావటం లేదు, నేను మీ బాధ అర్థం చేసుకోగలను అని ఈశాన్ని చూస్తుంది. సూర్య డిన్నర్ చేస్తారా, ఆర్డర్ పెడతాను అన్నాడు. ప్రియా వద్దండి ఆకలిగా లేదు అంది. ఇంతలో ఈశాన్ నాకు ఆకలిగా ఉంది అంటూ పొట్ట పట్టుకొని సైగ చేశాడు. ఆ సైగ సూర్యకి అర్థం చేసుకుని సరే ఏం కావాలి అన్నాడు. ఈశాన్ ప్రియా వైపు చూశాడు. కథ